లయన్స్ క్లబ్ శ్రీకారం సభ్యులు అంతా వినూత్నంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్కు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో గల గోదావరి కళాక్షేత్రం కాన్ఫరెన్స్ హాల్లో లయన్స్ క్లబ్ శ్రీకారం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ శ్రీకారం ప్రెసిడెంట్ మీనా అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ రమేష్, బాదం బాలకృష్ణ, లింగమల్లు కృష్ణమూర్తి, మంజులూరి విశ్వేశ్వరరావు, ఈవీవి ఈశ్వర్ కుమార్ విశిష్ట అతిథులుగాను, ఆర్సి దేవతా పుత్రరావు, జెడ్సీ భాస్కర్ రావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథి కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లింగమల్లు కృష్ణమూర్తి కొత్త సభ్యుణ్ణు ఇండిక్షన్ చేసి లయన్స్ క్లబ్ శ్రీకారం నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ పట్టా శ్రీరామ్ ఈశ్వర్ లింగమల్లు కృష్ణమూర్తి కొత్త సభ్యుణ్ణు ఇండిక్షన్ చేసి లయన్స్ క్లబ్ శ్రీకారం నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ పట్టా శ్రీరామ్ ఈశ్వర్, సెక్రటరీ కర్రీ వినీతారెడ్డి, ట్రెజరర్ దూలం అలివేల మంగళతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ నాయకులు వజ్రపు కోటేశ్వరరావు, డాక్టర్ బాలకృష్ణ, ఈశ్వర్ కుమార్, రమేష్, మెట్ట రాధా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ శ్రీకారం క్లబ్ లయన్స్ డిస్ట్రిక్ట్లో ఇతర క్లబ్లకు మార్గదర్శకంగా నిలిచే విధంగా ప్రెసిడెంట్ పట్ట శ్రీరామ్ ఈశ్వర్, సెక్రటరీ కర్రీ వినీతారెడ్డి, ట్రెజరర్ దూలం అలివేల మంగళు, క్లబ్ అడ్మిన్ కొడాలి ఉమాలు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. చాలా ఖర్చు పెట్టి ఈ క్లబ్ నిలబెట్టారు. మరి ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయండి, చేయకపోతే ఇప్పుడే తీసేయండి, కానీ నెక్స్ట్ ఇయర్ నాట్ ఇండియాలో తీయలేదు. దాని కొంచెం మిస్యూజ్ అయింది, మిస్ఫైర్ అయింది, దాన్ని వేరే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి వెంటిలేటర్ మీద ఉన్న క్లబ్ని 50 మెంబర్స్ చేసిన సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్లస్ ఉమ్మ గారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్, మీరుకున్న ఐడియా చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. నాకున్న ఈ రోజున ఉన్న క్లబ్ల్లో ఒకటి ముందుగా సంకల్పంలో నాకు అండదండలు ప్రతి నిత్యం కూడా నేను వర్లాండ్లో అమెరికాలో 210 దేశాల మధ్య ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పక్కన నాకు ఒక అవార్డు వచ్చింది అంటే దానికి కారణం మా మట్టారావు వారికి ప్రత్యేకమైన అభినందనలు. దానికి తోడుగా మన మార్కెటింగ్ కొనుగోలు రాజేశ్వరి గారు కూడా దానికి సపోర్ట్గా ఉండి నాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పక్కన నిలబడడానికి ఒక అర్హత ఏంటి, దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి అంత అదృష్టం కల్పించిన వీరికి సంకల్పంలోకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంత బిజీలో ఆ బిజీ షెడ్యూల్లో ఇన్ని సేవా కార్యక్రమాలు నేనైతే 2-3 కంటే చేయడం అంత ఈజీ కాదు. అంటే ఒకటి, ప్రపంచంలో బిజీ పీపులే రకరకాల కార్యక్రమాలు చేస్తారంటారు. దానికి ఉదాహరణ నేనా. అందుకని నేనాకి ఇంకొకసారి మనందరూ అభినందన తెలియజేస్తూ 2024 ఈశ్వర్ కుమార్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ అయిన క్లబ్ అంటే ఇంకా 1 year కూడా బడ్డింగ్ క్లబ్ అయినా సరే ఎవరు ఊహించినంత రీతిలో జిల్లాలో 35 మందిని ఈ నెల జాయిన్ చేసిన యాక్టింగ్ క్లబ్ కూడా ఏంటి అంటే సింగిల్ స్టోర్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మరి ఇటువంటి క్లబ్ అద్భుతాలు సృష్టిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. అందులో పెట్టిన ఎవరు పెట్టారో తెలియదు, మీరే పెట్టారో తెలియదు, ఉమ్మగారు పెట్టారట. శ్రీకారం ఎవరైనా పని చేసినా ఫస్ట్ శ్రీకారం చేస్తారు. అటువంటిది ఈ క్లబ్ నుంచే అందరూ నేర్చుకునే స్థాయికి ఎదగాలని చెప్పి నేను ప్రత్యేక కోరుకుంటున్నాను. శ్రీకారం క్లబ్ నుంచి మరి మనం చాలా లేట్లో ఉన్నాం కాబట్టి నాకు ఇచ్చే 40 నిమిషాలు వీలైనంత వరకు 30 నిమిషాలు నేను కుదిస్తాను. విశేషాలు ఇక్కడి నుంచి 25 నిమిషాలు ఆగాలని చెప్తే నేను 5 నిమిషాలు ముగించేస్తాను. మీరు టైం నోట్ చేయండి. ఎందుకు కొత్త మెంబర్లు కావాలంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు కర్రీ వినీతారెడ్డి గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఒక మెంబర్గా అంటే అర్థం చేసేవారు. ఈ సంవత్సరం ఇంచుమించు 25 మంది మెంబర్స్ని ఆవిడ 5 తేగలేరు. ఆ తేడా కూడా చాలా డిఫరెంట్ సెక్టర్స్లో ఎఫిషియెంట్ ప్రూవ్డ్ మెంబర్స్ని వారి ఆర్గనైజేషన్ తేవడం జరిగింది. ఈ సందర్భంగా వినీతారెడ్డి గారికి, ఉమాదేవి గారికి
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ 236 మంది కొత్త టర్ములు జాయిన్ అయ్యి ఈ సంవత్సరం వరకు అందులో కొత్త టర్ములు 7 × 20 140 పోతే అదొక 60 + 30 96 మెంబర్స్లో 36 మెంబర్స్ని మీ శ్రీకారం క్లబ్ నుంచి ఇచ్చినందుకు ఈ లాస్ట్ ఇయర్ క్లబ్ పోతే 20 మెంబర్స్ వచ్చినా ఈ సంవత్సరం అందరికీ తెలిసింది. ఈ హార్డ్ వర్క్కి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నుంచి ఈ రోజు ఉన్నంత వరకు మా వెనకాలే మేము ఉన్నాము. దాన్ని ఫాలో అప్ చేస్తూ మెంటర్ చేస్తూ మంచిగా ఒక షేప్ తీసుకురావడానికి మా సంకల్ప్ వాళ్ళ ప్రమేయం కూడా ఉంది. అందుకని సంకల్ప్ తరఫు నుంచి నా తరఫు నుంచి శ్రీకారం కొత్తగా ఎన్నుకోబడిన ఆఫీస్ బేరర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం నేను GMP లాస్ట్ ఇయర్ సంకల్ప్ క్లబ్ 75 మెంబర్స్ గవర్నర్ ఈశ్వర్ గారికి మేము ఇవ్వడం జరిగింది. మనము ఒక మంచి పని చేసామంటే అది రిటర్న్ అవుతుంది పలు విధాలుగా అని అనుకుంటూ ఉంటాం. సో ఆ సంవత్సరం మేము ఇచ్చిన మెంబర్షిప్ మాకు ఈ సంవత్సరం శ్రీకారం క్లబ్ ద్వారా రిటర్న్ వస్తుందని నేను తెలుసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఉమా, ఇంకా అండ్ మీ అందరూ ఇలాగే కంటిన్యూ చేస్తూ 75 మార్క్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంపల్సరీగా మీరందరూ కూడా ఈ సంవత్సరం ప్లాటినం అవార్డు తీసుకోవాలని నా బెస్ట్ విషెస్. పట్టుకుంటుగా చెప్పాలి అంటే తాను తెలిసినట్టే లోపల ఉందో తెలుస్తుంది. సో ఆ కీ అనేది ప్రాపర్గా లేకుండా రాంగ్కి పెడితే ఆటోమేటిక్గా లేకపోతే తాను పాడవడం కాకుండా మనతో దానికి వ్యవస్థగా కనిపిస్తుంది. 1917లో స్టార్ట్ చేసిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈరోజు 108 సంవత్సరాలు అయినా సరే 1982లో అప్పటి ఇంటర్నేషనల్ ఫిషింగ్ 1.5 మిలియన్ మెంబర్స్ కావాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. 1982 నుంచి 20 సంవత్సరాలు 18 అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మనం 1.5 మనం చేరలేకపోయాం. ఇప్పుడు కూడా 14 లక్షలు, ఒక స్టేజ్లో 14 లక్షలు వచ్చింది, ఒక స్టేజ్లో 12 లక్షలు వచ్చింది. ఇవన్నీ పోవడానికి రావడానికి కారణం ఏంటంటే వ్యవస్థ జరిగారు. వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ. ఆ వ్యవస్థలో మనం వెళ్తే దాన్ని ప్రవేశపెట్టే విధానం కానీ, వ్యవస్థలో దాన్ని పర్యవేక్షించే విధానం కానీ, వేస్తే వ్యవస్థలో జరిగే కొన్ని ఆధిపత్య పోరులు కానీ దానివల్ల అయితే ఈ వ్యవస్థలో ఈ ఆనుకూలు వస్తుంది. వీరికి మనం కరతాల ధ్వనులతో అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఇంటర్నేషనల్ డ్యూస్ నియర్లీ 50% మేము పే చేసేసాము. మిగతా డ్యూస్ కూడా వీలైనంత త్వరలో పే చేయాలని అనుకుంటున్నాము. సర్వీస్ విషయానికి వస్తే ఇయర్ స్టార్టింగ్లోనే ఇన్స్టాలేషన్కి ముందే ఫైనాన్షియల్లీ పూర్ గారికి ఫీ నిమిత్తం ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 12 ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు వాటర్ ప్లాంట్ను అందుబాటులోనికి తీసుకురావడానికి మా శ్రీకారం టీం కృతనిశ్చయంతో ఉందని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాను. ప్రెసిడెంట్గా నా బాధ్యతలు నిర్వర్తించడంలో నాకు సహకరిస్తున్న మా అడ్మిన్ లయన్ కొడాలి ఉమాదేవి గారు, మా సెక్రటరీ లయన్ కర్రి వినీతారెడ్డి గారు, ట్రెజరర్ లయన్ దూలం అలివేలు మంగతాయారు గారు, వైస్ ప్రెసిడెంట్ బండారు సతీష్ గారు మరియు మా శ్రీకారం టీంకు ముఖ్య సభ్యులు లయన్ అంజుబాబు గారు, అలాగే మా శ్రీకారం అందరికీ కృతజ్ఞతాభివందనములు. శ్రీకారం క్లబ్ ఇన్స్టలేషన్ చేసుకున్న ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో జరిగిందండి. ఈరోజు లయన్స్ క్లబ్ శ్రీకారం కాకినాడ శ్రీకారం క్లబ్ ఇన్స్టలేషన్ జరిగింది. దానికి పట్టా శ్రీరామ ఈశ్వరి ప్రెసిడెంట్ గాను, లైన్ వినీతారెడ్డి సెక్రటరీ గాను, లైన్ దూలం అలివేలు మంగతాయారు గారు ట్రెజరర్ గాను, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ బండారు సతీష్ గారు ప్రమాణ స్వీకారం చేశారండి. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఇన్స్టలేషన్ ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో 2 టౌన్ దగ్గర నిర్వహించామండి. వచ్చిన మిగతా లైన్ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మేము ఒక
పూర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ నిమిత్తం 60,000 అందించడం జరిగింది. దానికి మేము 100 రూపీస్ చొప్పున కూపన్స్ సేల్ చేసి దాని నిమిత్తం మేము 1 ల్యాక్ పైనే కలెక్ట్ చేసి ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో మేము 1 ల్యాక్ పైనే కలెక్ట్ చేశామండి. దానికి సహకరించిన ప్రతి మెంబర్ అందరికీ కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు.